channel. This is Anmula Narsimlu. Today we are going to discuss about one 7th class poem, that is the town child and the country child. Majorly the country mouse and the town mouse is a unit and the reading A. And apart from that, you discuss about these two poems. దాన్ని ద్రాక్ష పుల్లన అని తెలుగులో సామెతలు చెప్తారు. తర్వాత దూరపు కొండలు నులుపు అని, పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందని, ఇలా రకరకాలుగా ఎవరి స్థలం వాళ్ళకి, ఎవరి ప్లేస్ వాళ్ళకి, ఎవరి ఇల్లు వాళ్ళకి అలా నచ్చకపోవడం అనేది ఇది ఇందులో మనం చెప్పుకునేటటువంటి విశేషాలు. నౌ లెట్ us start with our poem. Now that is the town child. First, I live in the town in a street. It is crowded with traffic and feet. There are buses and motors and trams. I wish there were meadows and lands. The houses all wait in a row. There is a smoke everywhere that I go. I don't like the noises I hear. I wish there were woods very near. There is only one thing that I love, that is the sky far above. There is a plenty of room in the blue for castle of the castle of clouds and me too. Written by Irene Thompson. Now detailed explanation of this poem. I live in the town in a street. నేను ఒక టౌన్లో ఉంటాను, అక్కడ ఒక వీధిలో, ఒక స్ట్రీట్లో ఉంటాను. ఇట్ ఈజ్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్. అది ఎలా ఉంటుంది అంటే క్రౌడెడ్, బాగా జనాలతో నిండి ఉంటుంది. తర్వాత మోటార్స్ వెహికల్స్తో తిరిగి ట్రాఫిక్గా ఉంటుంది. అండ్ ఫీట్, ఆ ట్రాఫిక్ కారణం ఏంటంటే కాలినడకన నడిచే పాదాచారులు కూడా అక్కడ ఉంటారు. అదంతా గజిబిజిగా ఉంటుంది అని చెప్పారు. దేర్ ఆర్ బస్సెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్. ఇంకే ఉంటాయి ఆ ట్రాఫిక్లో? దేర్ ఆర్ బస్సెస్, అక్కడ బస్సెస్ ఉంటాయి. తర్వాత మోటార్ కార్స్ ఉంటాయి. అండ్ ట్రామ్స్ మీన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఐ విష్ దేర్ వర్ మెడోస్ అండ్ ల్యాండ్స్. కానీ అతనికి ఏమంటే ఇష్టం అని అంటే అక్కడ మెడోస్, పువ్వులు, చెట్లు, అక్కడ పచ్చదనంతో ఉండేటటువంటి అంటే ఆయనకు బాగా ఇష్టం. అండ్ ల్యాంప్స్, వాటితో పాటుగా ఇంకేముండాలి అని అంటే ల్యాంప్స్, గొర్రెలు కూడా అక్కడ ఉండాలి. దట్ ఈస్ అ విష్ బై దట్ బాయ్ హూ లివ్ ఇన్ ఏ టౌన్. నెక్స్ట్ స్టాంజా. ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఎ రో. ఎలా ఉంటాయి ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా టౌన్లో ఇరికిరుకున పక్క పక్కన ఒక రోగా ఉండిపోతాయి. కంపేర్ టు ద విలేజ్ అంటే కంట్రీలో ఎట్లా ఉంటాయంటే విలేజ్లో అక్కడక్కడ ఉండి దూరంగా ఉంటాయి. కానీ సిటీలో అట్లా కాదు, ఒకదానికి ఒకటి అనుకొని ఒక రోగా ఉంటాయి, ఒక లైన్లో ఉంటాయి. దెర్ ఈజ్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ స్మోక్ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? వెహికల్స్ నుంచి, కంపెనీల నుంచి వచ్చేటటువంటి పొగ ఎక్కడ పోయినా ఉంటుంది. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఆఫ్ ఐర్. ఇంకా నాకేమంటే ఇష్టం ఉండదు అక్కడ నాయిసెస్, వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి ఆరెన్స్, కంపెనీలలో వచ్చేటటువంటి సౌండ్స్, ఆ నాయిస్ అంటే కూడా అది వినడం ఆయనకి ఇష్టం ఉండదు. ఐ విష్ దేర్ వర్ వుడ్స్ వెరీ నియర్. నాకు ఏంటంటే ఇష్టము, నా విష్ ఏంటంటే, నా కోరిక ఏమిటంటే నా చుట్టుపక్కల, వుడ్స్ మీన్స్ ట్రీస్, నా చుట్టుపక్కల వెంటనే నా పక్కన ఏముండాలి అంటే ట్రీస్ ఉండాలి, పచ్చని చెట్లు ఉండాలి అని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ స్టాంజా. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్. నేను ఒక విషయాన్ని బాగా ఇష్టపడతాను, ప్రేమిస్తాను. ఏంటి అదంటే సిటీలో. అండ్ దట్ ఈస్ ద స్కై ఫార్ అబవ్. నా పైన ఉండేటటువంటి ఆకాశం ఏదైతే ఉండిందో అదొక్కటి నాకు ఇష్టం. ఎక్కడ? సిటీ, టౌన్లో. ఎట్లా అది? దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్. ఈ రూమ్ మీన్స్ ఇక్కడ ప్లేస్. ఆకాశంలో దిస్ అ ప్లెంటీ మీన్స్ చాలా, రూమ్ అంటే వసతి, ప్లేస్ కలిగి ఉండడం. దెర్ ఈజ్ అ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ. ఆకాశం
నీలిరంగులో ఉండి అక్కడ చాలా ప్లేస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ కలిగి ఉంటుంది అని చెప్తాం. ఇన్ ద బ్లూ ఫర్ క్యాషువల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టూ. ఇక్కడ క్యాషువల్ ఈజ్ నథింగ్ బట్ పెద్ద బిల్డింగు, ఒక పెద్ద కట్టడము. అది ఎక్కడ అంటే మేఘాలలో కట్టి ఉండింది. అండ్ మీ టూ, నాకు కూడా అది అంటే ఇష్టము. అది ఒకటే నాకు ఇష్టం ఇందులో టౌన్లో ఉన్నప్పుడు అని చెప్పాడు. దిస్ ఈస్ ది పోయం రిటన్ బై ఎన్ఏ థామ్సన్. ఎన్ఏ థామ్సన్. Now here the wishes and not like things by the town child we discussed in this poem. Now same as another poem is there attached to this one, that is the country child. The wishes of and not like in the country by the child. Now my home is house near a wood. Here now actually what is the difference between the home and house? Home is nothing but the combination of portions in a big house, and it's having community gate and different walls. Now it's having number of rooms to portion the house is known as is a home. Now what is a home? Home is nothing but it is only for living a family inside of the home. Means here now simply we can differentiate this. Home is a big one in that we can live number of families, and house is a only one family can live with their compatibility rooms. It can be near a wood. ఎక్కడ ఉండాలి? అది చెట్ల పక్కన ఉంటుంది. ఇక్కడ కంట్రీ చైల్డ్ యొక్క విష్ ఇది. I would live in a street if I could. ఇక్కడ కూడా నేను స్ట్రీట్లోనే ఉండాలి అని అనుకున్నాను. The lands are so quiet, oh dear. I would wish that someone lived near. There is no one to play with at all. The streets are so high and so tall. The trees are so high and so tall. And I should be lonely for hours, were it not for the birds and the flowers. I wish that I lived in a town to see all the trams going down at Twinkling Street. Twinkling Street, that is bright with wonderful colors at night. Now detailed explanation of this poem. My home is a house. ఇక్కడ ఇల్లు హౌస్ ఒకటే ఉంటాయి నాకు. నియర్ ద వుడ్. ఎక్కడ ఉంటాయి అవి? చెట్లకి, పచ్చని చెట్ల పక్కన ఉంటుంది విలేజ్లో. ద ల్యాండ్స్ ఆర్ సో క్వైట్, ఓ డియర్. ఇక్కడ ల్యాండ్స్ మీన్స్ ఇక్కడ స్ట్రీట్స్. అవి ఎలా ఉంటాయంటే క్వైట్, ఎలాంటి శబ్దం లేకుండా కామ్గా ఉండిపోతాయి. I do wish that someone lived near. నేనేమనుకుంటున్నానంటే నాతో పాటు ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది, నేను ఒక్కడే ఉన్నాను, లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాడు. There is no one to play with at all. నాతో ఆడుకునే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. The trees are so high and so tall. ఇక్కడ ఉన్న చెట్లు ఎలా ఉన్నాయి? సో హై, చాలా హైట్గా ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా పెద్ద ఎత్తులో ఉన్నాయి. తర్వాత చాలా పొడుగ్గా ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి చెట్లు. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ అవర్స్. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ నేను మాత్రం సింగిల్గా ఉన్నాను, లోన్లీగా ఉన్నాను కొన్ని గంటల వరకు. వెర్ ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ద ఫ్లవర్స్. ఇక్కడ ఏంటంటే నేను ఒక్కడే ఉన్నాను ఒంటరిగా, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరక్కడ? బర్డ్స్ కూడా వాటికి ఫ్రెండ్స్ ఉన్నారు, వాటితో పాటు తిరుగుతూ ఉన్నాయి. తర్వాత ఫ్లవర్స్ కూడా సింగిల్గా లేవు, అవి చాలా గుత్తులుగా ఉన్నాయి. అక్కడ ఫ్లవర్స్ కూడా గుంపులుగానే ఉన్నాయి. నేను ఒక్కడే సింగిల్గా ఉన్నానని లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఐ విష్ దట్ ఐ లీవ్డ్ ఇన్ ఏ టౌన్. నేనేమనుకుంటున్నానంటే నాకు కంట్రీలో ఇష్టం లేదు, నేను ఎక్కడ ఉండాలి? నేను టౌన్లో ఉండాలి. ఐ విష్ దట్ ఐ లీవ్డ్ ఇన్ ఏ టౌన్. నేను టౌన్లో ఉండాలనుకుంటున్నాను. ఎందుకు? టు సీ ఆల్ ద ట్రామ్స్. నేను ఆ ఎలక్ట్రికల్ ఆ వెహికల్స్ని చూస్తూ ఉండాలనుకున్నాను. గోయింగ్ డౌన్, ఎలా వెళ్తున్నాయి, ముందుకు వెళ్తూ ఉంటే వాటిని చూస్తూ ఉండాలని అనుకుంటున్నాను.
అట్ ట్వింక్లింగ్ స్ట్రీట్స్. అంటే షైనింగ్, ఆ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయి అని అనుకుంటున్నాడంటే ట్వింక్లింగ్ స్ట్రీట్స్, ఆ వీధులు ట్వింక్లింగ్ స్ట్రీట్స్ మెరుస్తూ షైనింగ్గా ఉంటాయి, అక్కడ నేను ఉండాలనుకున్నాను. దట్ ఈస్ బ్రైట్, మెరుస్తూ ఉన్న షైనింగ్ అవుతున్నటువంటి స్ట్రీట్లు చూస్తూ ఉండాలి నేను. విత్ వండర్ఫుల్ కలర్స్ అట్ నైట్, ఇంకా ఆ లైట్ల మెరుపుల్లో ఏమంటారు మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ వండర్ఫుల్ కలర్స్ అట్ నైట్, నైట్లో ఆ విద్యుత్ కాంతుల మధ్యలో, వెహికల్స్ కాంతుల మధ్యలో ఆ మెరుస్తున్నటువంటి వండర్ఫుల్ నైట్ని నేను ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు ద కంట్రీ చైల్డ్. దిస్ ఈస్ two poems compared with. One is a country child wish to live in a town. The town child wish to live in a country. So here the both comparisons was done. Now this wonderful and the beautiful poem written by the Irene Thompson, now written and comparison very well. So I hope you are enjoyed this poem. Now if you like my YouTube channel and subscribe my channel and share it to your friends and like it. Thank you friends, thank you everyone.